అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారి ఆశయాలు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం Okay. Warani. Happy Ambedkar Jayanti! Happy Ambedkar Jayanti! జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకొని జమ్మలమడుగులోని ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు బ్రెడ్లు పండ్లు పంచడమైంది రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగం ద్వారా ఒక దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి. ఆయనను ఈరోజు ఒక ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆయనను కొనియాడుతున్నాయి. అలాగే ఈ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం యువతులు అలాగే వృద్ధులు అందరూ ఆయన ఆశయాల్లో ఆయన అడుగుదాడల్లో నడవాలని రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు భారత రాజ్యాంగాన్ని పెత్తందారులు, పెట్టుబడిదారులు, మనువాదులు కలిసి ఈరోజు విచ్ఛిన్నం చేయాలని కుట్రతో అనేక ప్రయత్నాలు చేసినారు. కానీ అటువంటి ప్రయత్నాలను అంబేద్కర్ వాసులు తిప్పికొట్టినారు. దానికి మా దళిత బడుగు బలహీన వర్గాల తరఫున నేను అందరికీ దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలోనైతేనేమి దేశంలోనైతేనేమి విచ్ఛిన్నకర శక్తులు దళితులపై దాడులు, మహిళలపై దాడులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం నిమ్మకు నీరెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. భారత రాజ్యాంగం ప్రకారము పనిచేయాలని ఈరోజు అధికారులను కూడా కోరుకుంటున్నాము. అలాగే ఏదైతే ఈ దేశానికి దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు చేసినారో అయితే ఆయనను స్మరించుకున్నట చాలా సంతోషకరమైన విషయము. ఈ రాష్ట్ర మాల మహానాడు తరఫున నేను ఒక నేషనల్ ప్రెసిడెంట్గా నా యొక్క ఆశ ఏంటంటే ఆయన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ఊపిరి వరకు, ప్రాణం పోయే వరకు ఆయన కోసమే జీవిస్తాను, ఆయన కోసమే మరణిస్తానని రాష్ట్ర మాల మహానాడు తరఫున ఆయన బర్త్డే రోజు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆత్మ ఎక్కడున్నా ఆయన ఆశయాల కోసం పనిచేసే వారి కోసం ఆయన ఆత్మ సంతోషించాలా.
ఆయన ఆత్మను దుఃఖపెట్టకూడదు. ఈరోజు కొన్ని దళిత సంఘాలు కూడా నేను ఈ మాట చెప్తున్నాను. జీవిస్తే అంబేద్కర్ గారి కోసమే జీవించాలా, చనిపోతే అంబేద్కర్ గారి కోసమే చనిపోవాలా. ఇలాంటి ఆయన ఆశయాల కోసం పనిచేసే సైనికుడులా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మాలమానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఏదైతే ఆయన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినాడో ఆ రిజర్వేషన్లు పక్కగా అమలు చేయాలా. అదొకటే కాకుండా ఒక భూ పంపిణీ కార్యక్రమం ఆయన బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినాడు, అది కూడా పంపిణీ ప్రభుత్వాలు చేయాలా. ఊరికే ప్రమాణ స్వీకారానికి పోయి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని చెప్పడమే కాదు, కానీ చేసి చూపించాలనేది ఈరోజు పాలకులను కూడా డిమాండ్ చేస్తున్నాను. పాలకుల వల్లనే ఈరోజు భారత రాజ్యాంగం నిర్వీర్యం అవుతుందని కూడా ఖచ్చితంగా చెప్పగలడు. ఎందుకంటే ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ సమస్య, ఎక్కడ ఇప్పుడు చూసే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళలపై దాడులు, అత్యాచారాలు, దళితులపై దాడులు, భూ కబ్జాలు ఎట్టువట్టే అట ఈ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ నిద్రపోవడం వల్ల ఈరోజు ఈ పెత్తందారులు, పెట్టుబడిదారులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు. అటువంటి కఠినమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఎటు యువత చెడు మార్గం పోకుండా ఏదైతే బంగాగు ఈ మత్తు పదాలకు బానిసై, అలాగే మంగతై, గుట్కా, మట్కా ఇలాంటి చెడు అలవాట్లతో ఈరోజు రాష్ట్ర దేశం సర్వనాశనం అవుతా ఉంది. అయితే భారత రాజ్యాంగం ఏమైతే చెప్పిందో, ఏ అయితే మంచి ఏ అయితే చెడ్డ అనేందో ఇవన్నీ కాపాడడానికి రాజ్యాంగంలో అనేక ఆయన చట్టాలు తెచ్చిపెట్టాడు. ఆ చట్టాలను నిర్వీర్యం చేయకుండా అధికారులు కూడా ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర మాలమానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్.